రాష్ట్ర అభివృద్ధి అనే పేరుతో, అభివృద్ధి అనే 4 అక్షరాల పేరుతో దోసుకోవటము, సంక్షేమం ఇవ్వకపోవటము, అదేవిధంగా ఈరోజు వ్యవస్థలని నిర్మూలనం అవటానికి కారకులైన చంద్రబాబు నాయుడు గారు, ఆయనే మళ్ళీ నేనే సంపద సృష్టిస్తున్నాను, నేనే ఇది చేస్తున్నాను, ఫ్రీ ఫోరు, బంగారు కుటుంబాలు ఇలాంటివి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అవసరం ఏముందంటున్నాను, ప్రజల డబ్బులని మీరే గతంలో అన్నారు. ముసలామె కూడా బటన్ నొక్కుద్ది, ఆ బటనే కదా ఏముంది, ముసలామె కూడా నొక్కుద్దని మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు ఎందుకు నొక్కలేకపోతా ఉన్నారు? రాష్ట్రంలో ప్రతి వర్గం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఏదైతే మీరు మీరు 2 పథకాలే అమలు చేస్తూ ఉన్నారు. కొత్త పింఛన్లు లేవు. ఇంకా 2 పథకాలు ఏంటంటే, ఒకటి అన్నం క్యాంటీన్స్, రెండోది ఆ ఇస్తాననేటువంటి పింఛన్ పెంచిస్తున్నారు. ఆ 2 పథకాలు తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ వృత్తి కానీ, ఆడబిడ్డ నిధి కానీ, అన్నదాత సుఖీభావ్ 1 సంవత్సరం వేస్తారు, లేదు తర్వాత గ్యాస్ సిలిండర్ 3 ఇస్తామని 1 ఇచ్చారు, తర్వాత అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలా ఇవన్నీ ఇస్తామని ఇచ్చి మీరు అప్పుడు మాట్లాడితే ఒక ప్రజలు కూడా ఆహా వీళ్ళు కూడా ఇచ్చారు కదా అని ఉంటుంది. మీరు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాలు చేసి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద రెడ్ బుక్ విధిస్తే దేవుడు చూస్తూ ఉంటాడు, ప్రజలు చూస్తూ ఉంటారు.